ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం కేసులు విత్డ్రా చేసుకోవడానికి రెడీ అవుతుంది. చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి 7 కేసులు విత్డ్రా చేసుకోవడానికి రెడీ అవుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అధికారం ఉందని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో రంగం సిద్ధమవుతోంది. అదే సందర్భంలో రేవంత్ ఇక ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఓటుకి కోర్టు కేసు అక్కడ ఏసీబీ పెట్టినటువంటి కేసు, ఏసీబీ కేసు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ విత్డ్రా చేసుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కాకపోతే ఇదే తరహాలో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, కోర్టులో ఒక పిటిషన్ పడింది, ఇది సిబిఐకి మళ్లించాలని. అలా కాకుండా కేసు అసలు ఉంచాలో లేదో మేము డిసైడ్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పారు. ఇప్పుడు అక్కడ అట్లాంటి పిటిషన్ ఏదన్నా ఏపిస్తే నడిచిపోతుంది, లేదా విత్డ్రా చేసుకుంటూ అధికారికంగా క్యాబినెట్ తీర్మానం చేసుకున్నా నడుస్తుంది. చేస్తే కనుక ఇప్పుడు ఆయనకు ఉండేటటువంటి అడ్డంకి తొలగిపోతుంది. కాకపోతే తర్వాత అప్పీళ్ళకి వెళ్ళినా పెద్దగా ఏముండదు. ఎందుకంటే కోర్టు న్యాయమూర్తి గారు చీఫ్ జస్టిస్ చెప్పారు ఆంధ్ర కేసులో దాన్ని విత్డ్రా చేసుకునే అధికారం ఉంది అన్నటువంటి. కాకపోతే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడేమో కొన్ని ఆధారాలతో ఇచ్చినటువంటి అభియోగం, అక్కడేమో డబ్బులతో దొరికినటువంటి దాన్ని మరి కోర్టు అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి.